ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం వచ్చి కీర్తనలో గ్రంథము 39:12 వచనము. ఏమంటున్నారంటే, ఎవరంటున్నారు ఇది? ఈ మాట దావీదు గారు కీర్తన దావీదు గారు మాట్లాడుతున్నారు. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవి యొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనంగా నుండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. అయితే ఏమని చెప్తున్నారు దావీదు గారు? ప్రధాన యాజకుడైన యోధానుకు దావీదు రాసిన కీర్తన. దావీదు గారు చెప్తున్నారు, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర చెవి యొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనంగా నుండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. అవునండి, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇలాగే మొరపెట్టుకుంటూ దేవుణ్ణి అడగండి, దేవుణ్ణి చెవి యొగ్గండి అని దేవుని మీరు అడిగినట్లయితే దేవుడు కంపల్సరీగా మీ ప్రార్థన ఆలకిస్తాడు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి.